హాయ్ అండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి అల్లం పచ్చడి. ఈ అల్లం పచ్చడి మన హెల్త్‌కి చాలా మంచిది. మార్నింగ్ అప్పుడు తీసుకోవడం వల్ల ఇది వచ్చేసి రైస్, ఇడ్లీ, దోసల్లోకి చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే మన హెల్త్‌కి కూడా చాలా మంచిది. మరి అల్లం మనం మార్నింగ్ తీసుకోవడం వల్ల జలుబు నుంచి, అలాగే కళ్ళు తిరగడం వంటి సమస్యల నుంచి దూరం చేస్తుంది ఈ అల్లం అనేది. మరి ఈ అల్లం పచ్చడి తయారీకి కావాల్సినవి ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ఒక కడాయిని స్టవ్ పై పెట్టి 2 టేబుల్ స్పూన్లు నూనె వేసుకుని నూనె వేడెక్కిన తర్వాత ఒక 10 ఎండుమిర్చి, అలాగే ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ మినపప్పు, ఒక స్పూన్ శనగపప్పు, ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసి దూరగా వేపించుకుందామండి. ఇవన్నీ కూడా ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా సన్నని మంట మీద ఇలా దూరగా వేపించుకుంటూ దీంట్లోకి ఒక నిమ్మకాయలో సగమంత చింతపండును కూడా వేసుకోవాలి. చూడండి ఇక్కడ ఇలాగా వేసుకున్న తర్వాత చిన్న అల్లం ముక్కని పొట్టు తీసి పైనున్న తొక్కను తీసేసి శుభ్రంగా కడిగి ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసి ఇదే పోపు దినుసుల్లోకి అల్లం ముక్కను కూడా వేసి వేపించుకోవాలి. ఇలా వేపడం వల్ల పచ్చిదనం పోయి చట్నీకి టేస్ట్ అనేది బాగుంటుందండి ఈ పచ్చడికి. చూడండి ఈ అల్లం ముక్కలు అనేది కాస్త వేగిన తర్వాత మనము దీంట్లోకి వాటర్ అనేది యాడ్ చేసుకుందాము. నేను వచ్చేసి 1 కప్పు పావు వాటర్ అయితే వేసుకుంటున్నానండి. ఫుల్ అయితే 1 కప్పు వాటర్ వేసుకోండి. వాటర్ మరిగేటంత వరకు మరిగించుకుందాము. అలాగే వాటర్ మరుగుతున్నప్పుడు మనము దీంట్లోకి చిన్న బెల్లం ముక్కను వేసుకుందామండి. బెల్లం ముక్క వేసుకోవడం వల్ల పచ్చడి అనేది తీపిగా కారంగా బాగుంటుంది. అలాగే మనకి అల్లంలో ఉన్న ఘాటు తగ్గుతుంది. డైరెక్ట్గా మనం అల్లం పచ్చడిని అలాగే తీసుకోలేమండి. కాస్త ఘాటు ఉంటుంది కాబట్టి, అల్లం ఘాటు ఉంటుంది కాబట్టి చిన్న బెల్లం ముక్కని వేసుకోండి. ఇలా నీళ్లు మరుగుతున్నాయి చూడండి, మనం పోసిన వాటర్ మరుగుతుంది కదా, దీంట్లోకి ఇలాగా వేసుకున్న తర్వాత కాస్త దగ్గరికి అవుతున్నప్పుడు ఒక చిటికెడు పసుపు, అలాగే 1 స్పూను సాల్ట్ కూడా వేసుకుందామండి. ఇగో చూడండి ఇలా వాటర్ మరిగి దగ్గరికి అవుతుంది కదా, ఇందులోకి 1 పావు స్పూను పసుపు, అలాగే 1 స్పూను సాల్ట్ కూడా వేసుకుని ఇలాగా మనము వాటర్ కాస్త దగ్గరికి అయ్యేటంత వరకు ఉంచుకుందాము. వాటర్ ఇప్పుడైతే చూడండి దగ్గరికి అయిపోయింది కదా, ఇలా ఉన్నప్పుడు మనము దింపేసుకుందామండి. స్టవ్ ఆపేసుకుని మనము ఈ కడాయిని పక్కన పెట్టేసుకోవాలి. ఒక 2 మినిట్స్ చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకుందాము. అంతవరకు దీన్ని పక్కన పెట్టుకుందామండి. చూడండి ఇప్పుడు మనకి బాగా చల్లారిపోయింది. 2 మినిట్స్ అయిన తర్వాత ఇలా చల్లారిన ఈ పోపు దినుసులన్నీ కూడా మనము ఇలా మిక్సీ జార్లోకి వేసుకుని మిక్సీ పట్టేసుకోవాలండి మెత్తగా. ఇక్కడ వచ్చేసి నేను ఇంకా వాటర్ ఏమి వేయలేదండి, ఇంకా దీంట్లో ఉన్నదే వేసినాను. మనకు వాటర్ వేస్తే ఏమిటంటే తొందరగా పచ్చడి అనేది పాడవుతుంది కాబట్టి వాటర్ వేయకుండా ఇలాగా మనము, అలాగే మీకు పలుచగా కావాలనుకుంటే కాస్త మనము వేపించుకుని వాటర్ పోస్తాం కదా, అప్పుడే కాస్త మరీ దగ్గరికంతా కాకుండా కొంచెం వాటర్ ఉన్నప్పుడు దింపుకోవాలి. ఇప్పుడు ఇలాగా మిక్సీ పట్టుకున్న ఈ పచ్చడి మిశ్రమాన్ని ఇలాగా ఒక బౌల్స్లోకి వేసుకుందామండి. ఇప్పుడు పోపు దినుసులు పోపు పెట్టుకుందాము. ఈ పచ్చడికి ఒక కడాయిని స్టవ్ పై పెట్టి 1 టేబుల్ స్పూన్ నూనె వేసి, నూనె ఎక్కువ తినే వాళ్ళైతే 2 టేబుల్ స్పూన్ వేసుకోండి. నేనైతే 1 టేబుల్ స్పూన్ వేసాను. దీంట్లోకి 1 ఎండుమిర్చి, కొద్దిగా పావు స్పూన్ జీలకర్ర, పావు స్పూన్ ఆవాలు వేసానండి. పచ్చడి తక్కువ క్వాలిటీలో ఉంది కాబట్టి ఆవాలు జీలకర్ర అనేది కూడా మనం ముందు వేసుకున్నాము కాబట్టి తక్కువ వేసానండి. ఇంకా కరివేపాకు కూడా ఉంటే వేసుకోండి. ఇక్కడ నేనైతే కరివేపాకు స్కిప్ చేశాను. అలాగే మీ దగ్గర ఉంటే వేసుకోండి ఫ్రెష్ కరివేపాకు. ఫ్రెష్ కరివేపాకు వేయడం వల్ల పచ్చడికి టేస్ట్ బాగుంటుంది. చూడండి ఇప్పుడు పోపు దినుసులన్నీ కూడా చక్కగా దీనిపైన తేలినాయి కదా, నూనె కూడా అని ఇది అంతా కూడా ఇలా కలిసేటట్టు కలుపుకుని అప్పుడు మనం ఇడ్లీ, దోశ లేదా రైస్లో కూడా ఈ పచ్చడి చాలా బాగుంటుందండి. ఇంకా మార్నింగ్ అప్పుడు కూడా ఈ పచ్చడిని వేసి అందించండి, హెల్త్కి చాలా మంచిది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.